టీడీపీ కార్యాలయంలో ఎర్రవనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు చేస్తున్నటువంటి దాడి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు మేము తీసుకున్నటువంటి డిక్లరేషన్ తరువాత రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు వచ్చాయి. వేన్నెముకలో వణుకు పుడుతుంది. మేము డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు వెనుకబడినటువంటి వర్గాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. హనుమంతరావు గారు ఢిల్లీలో సోనియా గాంధీ గారికి 100 సీట్లు ఇమ్మని చెప్పి నేను చెప్తానని చెప్పి అతను మాట్లాడాడు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సమావేశం పెట్టుకుని జిల్లాలో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు ఆ దిశలో పయనిస్తున్నప్పుడు మీరు ఈ విధంగా ప్రలోభాలు పెట్టి ప్యాకేజీలతో మొత్తం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈ మెసేజ్ ప్రజల్లో పోకుండా ఒక దుర్బుద్ధితో ఒక కుట్రతో మీరు చేస్తున్నటువంటి ఈ విధానానికి మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏమండి, నానిగారికి పార్టీ ఏం తక్కువ చేసింది? 2004లో టికెట్ ఇచ్చాం. 2004లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు. నేను చూశాను టీవీ ఇంటర్వ్యూలో. రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు. 140 ఎకరాల గుడివాడలో పేదలకు ఇళ్ల స్థలాలకి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. రోషయ్య మీద, కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద విమర్శించిన రాజశేఖర్ రెడ్డి గారికి దేవుడు, అన్ని రకాలుగా పొగిడినటువంటి వ్యక్తి 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు తీసుకోవాలి నేను అడుగుతున్నాను. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, రెండోసారి పోటీ చేశారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు దేవుడైనప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ అవసరం ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను. వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా మాట్లాడడం ఇది అలవాటు అయిపోయింది. ఏమి ఇతను మాట్లాడింది ప్రసన్న కుమార్ రెడ్డి కంటే ఎక్కువగా మాట్లాడా? ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకోలేరా? అంత అమాయకులా? ఈ రాష్ట్రంలో ప్రజలు చైతన్యం లేని వాళ్ళని చెప్పి మనం ఏది మాట్లాడినా సరే అడ్డగోలుగా ప్రజలు విశ్వసిస్తారని మీరు అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాను. 2004లో టికెట్ తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకున్నప్పుడు ఏం చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడని తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిస్తే ఆ రోజు 2004లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం మనకెందుకు వచ్చింది? ఒక వెన్నుపోటుదారుడు అధ్యక్షుడిగా ఉంటే. అంటే మీరు పార్టీలు మార్చి ప్రలోభాలకి, ప్యాకేజీలకి ఈరోజు మీరు ఆకర్షితులై ఈరోజు పార్టీ అధిష్టానం మీద, పార్టీ మీద నిందలేయడం ఇది ప్రజలు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని అర్థం చేసుకోలేరా అని నేను అడుగుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నారు. అతను ఆచరిస్తున్నటువంటి విధానం ఏమిటి? తండ్రి గారి ఆశయాల్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటా తండ్రి గారి ఆశయాలు? ఈ దేశంలో ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? రాజశేఖర్ రెడ్డి గారు కాదా? అనైతికంగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక రాజకీయ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభాలు పెట్టడం ఇది నీచత్వం కాదా అని నేను అడుగుతున్నాను. ఓకే, వాళ్ళకి అవసరమైతే పార్టీ మీద విభేదాలుంటే, నాయకత్వం మీద విభేదాలుంటే, మా పార్టీ సిద్ధాంతాల మీద విభేదాలుంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పార్టీలు మారొచ్చు. కానీ మీ విధానం ఏమిటి? టీఆర్ఎస్ని మీరు చెల్చలేదా? ఆ రోజు ఢిల్లీలో జరిగింది ఏమిటి? 6 ఎంపీలుంటే ఇండో న్యూక్లియర్ ఒప్పందంలో రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చి గ్యాలరీలో కూర్చొని ఈ ప్రలోభాలు పెట్టి ప్యాకేజీలకి ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఓట్లు వేస్తున్నారా లేదా, బటన్ ప్రెస్ చేస్తున్నారా లేదనేది రాజశేఖర్ రెడ్డి గారి గ్యాలరీ నుంచి వీక్షించలేదు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. 10 మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎప్పుడూ రాలేదు. రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం టీవీల్లో తిలకించలేరా?
10 మంది ముఖ్యమంత్రులు గ్యాలరీలో కూర్చున్నారు. మొత్తం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీలను కొనుగోలు చేసి వాళ్ళు ఓట్లు వేస్తున్నారో లేదో కనిపెట్టడానికి ఇటువంటి నీచ రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పుత్రుడుగా వారసుడుగా అమలు చేస్తున్నాడు. ఈ రోజు మేము అవినీతి మీద ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. గడిచిన 8 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు జలయజ్ఞం ప్రారంభించిన నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. మడం తిప్పకుండా పోరాటం చేస్తున్నాం. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ఎన్ని ఆరోపణలు చేసినా సరే రాజశేఖర రెడ్డి వెంబడి నిలబడ్డాయి ఈ 2 ప్రభుత్వాలు. ఎన్నో సందర్భాల్లో చెప్తాం ఈ దోపిడీలో కేంద్ర నాయకత్వానికి కూడా హస్తం ఉంది, అక్కడ కూడా ముడుపులు ముట్టాయి కాబట్టి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా సరే బుట్టదాఖలు చేశారు కానీ ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ఈ రోజు న్యాయస్థానాలే లేకపోతే పరిస్థితి ఏమిటి? ఈ రోజు సుప్రీంకోర్టు హైకోర్టు లేకపోతే ఈ రోజు విచారణలు జరిగేవని నేను అడుగుతున్నాను. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం మీ అందరికీ తెలుసు. ఇదే రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో క్లీన్ చిట్ ఇచ్చాడు. ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోస్తున్నాయి, బ్రాహ్మణిస్టీల వల్ల ఉద్యోగాలు వస్తాయని అసూయ ద్వేషంతో ఈ రోజు మా మీద విరుచుకుపడుతున్నారని చెప్పి అన్ని పర్మిషన్స్ కూడా చట్టబద్ధమని చెప్పారు. మరి చట్టబద్ధం అయితే ఈ రోజు ఎంతమంది ఎందుకు జైల్లో ఉండాలి? చట్టబద్ధమైతే ప్రాపర్టీస్ అన్ని ఎందుకు సీజ్ చేయాలి? ఈ రోజు ఆ కేసులో జడ్జీలందరూ ఈ రోజు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏమిటి? డబ్బులు ఏ విధంగా చేతులు మారాయి? దేశంలో ప్రజలందరూ కూడా తలెత్తు తిరగలేని విధంగా ఈరోజు జ్యుడిషియరీని కూడా మీరు మలినం చేసి అవినీతిమయం చేశారు. ఇది వాస్తవాలు కాదా? ఈరోజు వీఆర్ ద ఛాంపియన్స్. తెలుగుదేశం పార్టీయే ఈ అవినీతి మీద పోరాటం చేయకపోతే ఈ రోజు వచ్చేది కాదు.